నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. హైదరాబాద్ లో పాకిస్తాన్ దేశస్తులను అక్కడికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా వీసాలు తీసుకున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు ఎస్బీ అధికారులు. హైదరాబాద్ లో 208 మంది వరకు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వాళ్లున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ దేశీయులు ఎవరూ భారత్ లో ఉండొద్దని వాళ్ల వీసాలు రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఆయా రాష్ట్రాలకు కూడా ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. ఎవరైతే తమ రాష్ట్రంలో పాకిస్తాన్ దేశీయులు ఉన్నారో వాళ్లను వెంటనే తిరుగు ప్రయాణం చేయించాలని కేంద్రం సూచించింది. దీంతో అదే పని మీద పడ్డారు హైదరాబాద్ పోలీసు అధికారులు. సాధారణంగా అన్ని దేశాలకు చెందిన వాళ్లు శంషాబాద్ లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకుంటారు. అయితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్లు మాత్రం స్పెషల్ బ్రాంచ్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు ఎందుకొచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎవరి వద్ద నివసిస్తారు, ఇలాంటి వివరాలన్నీ ఎస్బీ అధికారులు సేకరిస్తారు. ప్రస్తుతం పోలీస్ శాఖ దగ్గర ఉన్న సమాచారం మేరకు మొత్తం 208 మంది పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వారు హైదరాబాద్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్లు 156 మంది ఉన్నారు. స్థానికంగా ఇక్కడున్న వారిని వివాహం చేసుకున్న వారితో పాటు వారి రక్త సంబంధీకులకు ఈ వీసాలు జారీ చేస్తూ ఉంటారు. షార్ట్ టర్మ్ వీసా ఇది బిజినెస్ పర్పస్ కోసం వచ్చే వారికి కేటాయిస్తారు. ఇలాంటి వీసా కలిగిన వాళ్లు 13 మంది నగరంలో ఉన్నారు. ఇక 39 మంది మెడికల్ వీసాలపైన వచ్చిన వాళ్లు. వీళ్లు వివిధ అనారోగ్య కారణాలతో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళు. ప్రస్తుతం కేంద్రం ఆదేశాల నేపథ్యంలో వీళ్లందరినీ కూడా పాకిస్తాన్ కు పంపిస్తున్నారు. అందుకు సంబంధించి ఎస్బీ అధికారులు వీళ్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తోంది. వీళ్ల ఆచూకీ తెలుసుకొని మరో వారంలో అందరినీ పాకిస్తాన్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు నగర పోలీసులు. మొత్తానికి కేంద్రం హెచ్చరికలతో ఇక్కడున్న పాకిస్తానీయులను పంపించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు పోలీసులు.